నకిలీ పోలీసు వేషాలు వేసి ప్రజలను మోసం చేసే ఘటనలు కొత్తేమీ కాదు. అయితే హైవేలో వాహనాలాపి డబ్బులు దోచుకోవటం, బడా వ్యక్తుల్ని బెదిరించి వసూళ్లు చేయటం తరచూ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇలాంటి కేటుగాళ్లు తరచూ చలామణి అవుతూ ఉంటారు. ఇక చాలా సార్లు పోలీసులు ఆలస్యంగా అయినా వారిని పట్టుకున్న ఘటనలు మనం చూసే ఉన్నాం. కానీ ఇలాంటి మోసాల్లో చాలా తెలివి ప్లాన్ పెట్టి నటించిన ఒక వ్యక్తిని ఫిలిం నగర్ పోలీసులు తాజాగా పట్టుకున్నారు. ఆయన చెంపాపేటకు చెందిన బత్తిని శశికాంత్. ఈయన వయసు 39 సంవత్సరాలు. 3D యానిమేషన్ నేర్చుకుని చిన్న కంపెనీ నడిపేవాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని నందికొట్కూరికి చెందిన ఇతడు ఇటీవల షేక్పేటలోని అపర్ణ ఔరా అపార్ట్మెంట్ కు మారాడు. అక్కడి నుంచి అతడి అస్సలు డబుల్ యాక్షన్ మొదలైంది. తనకున్న యానిమేషన్ స్కిల్స్ ను ఉపయోగించి తన కోసమే నకిలీ IAS, IPS, NIA ఐడి కార్డులు అద్భుతంగా తయారు చేసుకున్నాడు. స్పెషల్ ఆప్స్ ఆఫీసర్ అన్నట్టుగా నటన ప్రారంభించాడు. తాను ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి అని చెప్పి చుట్టూ ఉన్న వారిని నమ్మించాడు. తమిళనాడుకు చెందిన 2 విశ్రాంత CRPF జవాన్లను నియమించుకున్నారు. వాళ్ళు ప్రవీణ్, విమల్ ను గన్మెన్లుగా నియమించుకుని మరింత నమ్మకం కలిగించేవాడు అందరికి. ఇక గన్మెన్లతో కలిసి జిమ్ కు వెళ్లి ఫోన్ రింగ్ అయితే చాలు కొత్త నటన మొదలు పెట్టేవాడు. స్పెషల్ ఆపరేషన్ కు బయలుదేరాలి అంటూ హడావిడిగా బయటికి వెళ్లిపోయేవాడు. ఇవన్నీ అతడి రోజువారీ నాటకాలే. అయితే TSIIC లో డిప్యూటీ డైరెక్టర్ ను తమ విభాగానికి ప్రత్యేక IAS అధికారి అని చెప్పి జిమ్ MD అలీ హసన్ ను నమ్మించాడు. అయితే అక్కడే ఆరంభమైంది లక్షల రూపాయల మోసం. ఇక పరిశ్రమ స్థాపనకు భూమి కేటాయింపు జరిగిందంటూ నకిలీ అలాట్మెంట్ ఆర్డర్ తయారు చేసి చూపించాడు. అలీ హసన్ నుండి మాత్రమే 10.5 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. ఇక అదే జిమ్ కు వచ్చి మరో వ్యక్తి నుండి కూడా 10 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇక అతడిపై పోలీసులకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే భూమి ఆర్డర్లో చెప్పినట్టుగా కేటాయింపులు జరగకపోవడంతో అలీ హసన్ కు అనుమానం వచ్చింది. వెంటనే ఫిలిం నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక పోలీసులు దర్యాప్తు చేసి శశికాంత్ ని అరెస్ట్ చేశారు. తన దగ్గర నుండి 2 మొబైళ్లు, 6 సిమ్ కార్డులు, 2 వాకీటాకీలు, నకిలీ IAS, IPS, NIA ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక శశికాంత్ కు సహకరించిన గన్మెన్ల పాత్రను కూడా పరిశీలిస్తున్నామని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేయనున్నామని DCP వెల్లడించారు. నకిలీ పోలీసు వేషాలు వేసి ప్రజలను మోసం చేసే ఘటనలు కొత్తేమీ కాదు. అయితే హైవేలో వాహనాలాపి డబ్బులు దోచుకోవటం, బడా వ్యక్తుల్ని బెదిరించి వసూళ్లు చేయటం తరచూ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇలాంటి కేటుగాళ్లు తరచూ చలామణి అవుతూ ఉంటారు. ఇక చాలా సార్లు పోలీసులు ఆలస్యంగా అయినా వారిని పట్టుకున్న ఘటనలు మనం చూసే ఉన్నాం. కానీ ఇలాంటి మోసాల్లో చాలా తెలివి ప్లాన్ పెట్టి నటించిన ఒక వ్యక్తిని ఫిలిం నగర్ పోలీసులు తాజాగా పట్టుకున్నారు. ఆయన చెంపాపేటకు చెందిన బత్తిని శశికాంత్. ఈయన వయసు 39 సంవత్సరాలు. 3D యానిమేషన్ నేర్చుకుని చిన్న కంపెనీ నడిపేవాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని నందికొట్కూరికి చెందిన ఇతడు ఇటీవల షేక్పేటలోని అపర్ణ ఔరా అపార్ట్మెంట్ కు మారాడు. అక్కడి నుంచి అతడి అస్సలు డబుల్ యాక్షన్ మొదలైంది. తనకున్న యానిమేషన్ స్కిల్స్ ను ఉపయోగించి తన కోసమే నకిలీ IAS, IPS, NIA ఐడి కార్డులు అద్భుతంగా తయారు చేసుకున్నాడు. స్పెషల్ ఆప్స్ ఆఫీసర్ అన్నట్టుగా నటన ప్రారంభించాడు. తాను ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి అని చెప్పి చుట్టూ ఉన్న వారిని నమ్మించాడు. తమిళనాడుకు చెందిన 2 విశ్రాంత CRPF జవాన్లను నియమించుకున్నారు. వాళ్ళు ప్రవీణ్, విమల్ ను గన్మెన్లుగా నియమించుకుని మరింత నమ్మకం కలిగించేవాడు అందరికి. ఇక గన్మెన్లతో కలిసి జిమ్ కు వెళ్లి ఫోన్ రింగ్ అయితే చాలు కొత్త నటన మొదలు పెట్టేవాడు. స్పెషల్ ఆపరేషన్ కు బయలుదేరాలి అంటూ హడావిడిగా బయటికి వెళ్లిపోయేవాడు. ఇవన్నీ అతడి రోజువారీ నాటకాలే. అయితే TSIIC లో డిప్యూటీ డైరెక్టర్ ను తమ విభాగానికి ప్రత్యేక IAS అధికారి అని చెప్పి జిమ్ MD అలీ హసన్ ను నమ్మించాడు. అయితే అక్కడే ఆరంభమైంది లక్షల రూపాయల మోసం. ఇక పరిశ్రమ స్థాపనకు భూమి కేటాయింపు జరిగిందంటూ నకిలీ అలాట్మెంట్ ఆర్డర్ తయారు చేసి చూపించాడు. అలీ హసన్ నుండి మాత్రమే 10.5 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. ఇక అదే జిమ్ కు వచ్చి మరో వ్యక్తి నుండి కూడా 10 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇక అతడిపై పోలీసులకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే భూమి ఆర్డర్లో చెప్పినట్టుగా కేటాయింపులు జరగకపోవడంతో అలీ హసన్ కు అనుమానం వచ్చింది. వెంటనే ఫిలిం నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక పోలీసులు దర్యాప్తు చేసి శశికాంత్ ని అరెస్ట్ చేశారు. తన దగ్గర నుండి 2 మొబైళ్లు, 6 సిమ్ కార్డులు, 2 వాకీటాకీలు, నకిలీ IAS, IPS, NIA ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక శశికాంత్ కు సహకరించిన గన్మెన్ల పాత్రను కూడా పరిశీలిస్తున్నామని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేయనున్నామని DCP వెల్లడించారు. నకిలీ పోలీసు వేషాలు వేసి ప్రజలను మోసం చేసే ఘటనలు కొత్తేమీ కాదు. అయితే హైవేలో వాహనాలాపి డబ్బులు దోచుకోవటం, బడా వ్యక్తుల్ని బెదిరించి వసూళ్లు చేయటం తరచూ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇలాంటి కేటుగాళ్లు తరచూ చలామణి అవుతూ ఉంటారు.
ఇక చాలా సార్లు పోలీసులు ఆలస్యంగా అయినా వారిని పట్టుకున్న ఘటనలు మనం చూసే ఉన్నాం. కానీ ఇలాంటి మోసాల్లో చాలా తెలివి ప్లాన్ పెట్టి నటించిన ఒక వ్యక్తిని ఫిలిం నగర్ పోలీసులు తాజాగా పట్టుకున్నారు. ఆయన చెంపాపేటకు చెందిన బత్తిని శశికాంత్. ఈయన వయసు 39 సంవత్సరాలు. 3D యానిమేషన్ నేర్చుకుని చిన్న కంపెనీ నడిపేవాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని నందికొట్కూరుకి చెందిన ఇతడు ఇటీవల షేక్పేటలోని అపర్ణ ఔరా అపార్ట్మెంట్ కు మారాడు. అక్కడి నుంచి అతడి అస్సలు డబుల్ యాక్షన్ మొదలైంది. తనకున్న యానిమేషన్ స్కిల్స్ ను ఉపయోగించి తన కోసమే నకిలీ IAS, IPS, NIA ఐడి కార్డులు అద్భుతంగా తయారు చేసుకున్నాడు. స్పెషల్ ఆప్స్ ఆఫీసర్ అన్నట్టుగా నటన ప్రారంభించాడు. తాను ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి అని చెప్పి చుట్టూ ఉన్న వారిని నమ్మించాడు. తమిళనాడుకు చెందిన 2 విశ్రాంత CRPF జవాన్లను నియమించుకున్నారు. వాళ్ళు ప్రవీణ్, విమల్ ను గన్మెన్లుగా నియమించుకుని మరింత నమ్మకం కలిగించేవాడు అందరికి. ఇక గన్మెన్లతో కలిసి జిమ్ కు వెళ్లి ఫోన్ రింగ్ అయితే చాలు కొత్త నటన మొదలు పెట్టేవాడు. స్పెషల్ ఆపరేషన్ కు బయలుదేరాలి అంటూ హడావిడిగా బయటికి వెళ్లిపోయేవాడు. ఇవన్నీ అతడి రోజువారీ నాటకాలే. అయితే TSIIC లో డిప్యూటీ డైరెక్టర్ ను తమ విభాగానికి ప్రత్యేక IAS అధికారి అని చెప్పి జిమ్ MD అలీ హసన్ ను నమ్మించాడు. అయితే అక్కడే ఆరంభమైంది లక్షల రూపాయల మోసం. ఇక పరిశ్రమ స్థాపనకు భూమి కేటాయింపు జరిగిందంటూ నకిలీ అలాట్మెంట్ ఆర్డర్ తయారు చేసి చూపించాడు. అలీ హసన్ నుండి మాత్రమే 10.5 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. ఇక అదే జిమ్ కు వచ్చి మరో వ్యక్తి నుండి కూడా 10 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇక అతడిపై పోలీసులకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే భూమి ఆర్డర్లో చెప్పినట్టుగా కేటాయింపులు జరగకపోవడంతో అలీ హసన్ కు అనుమానం వచ్చింది. వెంటనే ఫిలిం నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక పోలీసులు దర్యాప్తు చేసి శశికాంత్ ని అరెస్టు చేశారు. తన దగ్గర నుండి 2 మొబైళ్లు, 6 సిమ్ కార్డులు, 2 వాకీటాకీలు, నకిలీ IAS, IPS, NIA ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక శశికాంత్ కు సహకరించిన గన్మెన్ల పాత్రను కూడా పరిశీలిస్తున్నామని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేయనున్నామని డీసీపీ వెల్లడించారు. నకిలీ పోలీసు వేషాలు వేసి ప్రజలను మోసం చేసే ఘటనలు కొత్తేమీ కాదు. అయితే హైవేలో వాహనాలాపి డబ్బులు దోచుకోవటం, బడా వ్యక్తుల్ని బెదిరించి వసూళ్లు చేయటం తరచూ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇలాంటి కేటుగాళ్లు తరచూ చలామణి అవుతూ ఉంటారు. ఇక చాలా సార్లు పోలీసులు ఆలస్యంగా అయినా వారిని పట్టుకున్న ఘటనలు మనం చూసే ఉన్నాం. కానీ ఇలాంటి మోసాల్లో చాలా తెలివి ప్లాన్ పెట్టి నటించిన ఒక వ్యక్తిని ఫిలిం నగర్ పోలీసులు తాజాగా పట్టుకున్నారు. ఆయన చెంపాపేటకు చెందిన బత్తిని శశికాంత్. ఈయన వయసు 39 సంవత్సరాలు. 3D యానిమేషన్ నేర్చుకుని చిన్న కంపెనీ నడిపేవాడు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని నందికొట్కూరుకి చెందిన ఇతడు ఇటీవల షేక్పేటలోని అపర్ణ ఔరా అపార్ట్మెంట్ కు మారాడు. అక్కడి నుంచి అతడి అస్సలు డబుల్ యాక్షన్ మొదలైంది. తనకున్న యానిమేషన్ స్కిల్స్ ను ఉపయోగించి తన కోసమే నకిలీ IAS, IPS, NIA ఐడి కార్డులు అద్భుతంగా తయారు చేసుకున్నాడు. స్పెషల్ ఆప్స్ ఆఫీసర్ అన్నట్టుగా నటన ప్రారంభించాడు. తాను ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి అని చెప్పి చుట్టూ ఉన్న వారిని నమ్మించాడు. తమిళనాడుకు చెందిన 2 విశ్రాంత CRPF జవాన్లను నియమించుకున్నారు. వాళ్ళు ప్రవీణ్, విమల్ ను గన్మెన్లుగా నియమించుకుని మరింత నమ్మకం కలిగించేవాడు అందరికి. ఇక గన్మెన్లతో కలిసి జిమ్ కు వెళ్లి ఫోన్ రింగ్ అయితే చాలు కొత్త నటన మొదలు పెట్టేవాడు. స్పెషల్ ఆపరేషన్ కు బయలుదేరాలి అంటూ హడావిడిగా బయటికి వెళ్లిపోయేవాడు. ఇవన్నీ అతడి రోజువారీ నాటకాలే. అయితే TSIIC లో డిప్యూటీ డైరెక్టర్ ను తమ విభాగానికి ప్రత్యేక IAS అధికారి అని చెప్పి జిమ్ MD అలీ హసన్ ను నమ్మించాడు. అయితే అక్కడే ఆరంభమైంది లక్షల రూపాయల మోసం. ఇక పరిశ్రమ స్థాపనకు భూమి కేటాయింపు జరిగిందంటూ నకిలీ అలాట్మెంట్ ఆర్డర్ తయారు చేసి చూపించాడు. అలీ హసన్ నుండి మాత్రమే 10.5 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. ఇక అదే జిమ్ కు వచ్చి మరో వ్యక్తి నుండి కూడా 10 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇక అతడిపై పోలీసులకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే భూమి ఆర్డర్లో చెప్పినట్టుగా కేటాయింపులు జరగకపోవడంతో అలీ హసన్ కు అనుమానం వచ్చింది. వెంటనే ఫిలిం నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక పోలీసులు దర్యాప్తు చేసి శశికాంత్ ని అరెస్టు చేశారు. తన దగ్గర నుండి 2 మొబైళ్లు, 6 సిమ్ కార్డులు, 2 వాకీటాకీలు, నకిలీ IAS, IPS, NIA ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక శశికాంత్ కు సహకరించిన గన్మెన్ల పాత్రను కూడా పరిశీలిస్తున్నామని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేయనున్నామని డీసీపీ వెల్లడించారు.